మేము దేశంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద, ఈ టనల్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఎంఏ వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిక్వెజిషన్డ్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. వాళ్ళు కూడా ఇలా రాత్రి వరకు భారత సైన్యం నుంచి కూడా ఈ విషయంలో, ఈ టనల్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తూ, ఆల్రెడీ 14 కిలోమీటర్ల దూరం తవ్విన్నారు. ఆ 14 కిలోమీటర్ల దూరం దగ్గర టీబీఎం మిషన్ వర్క్ చేస్తా ఉంది. అయితే ఈ సిమెంట్ సెగ్మెంట్స్ అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ లో మెట్రో రైల్ కి సిమెంట్ సెగ్మెంట్ ఎట్లా పెట్టున్నారో కింద, అట్లనే ఇది సొరంగం తవ్విన తర్వాత చుట్టూ పెట్టి రాక్ బోల్ట్ వేస్తారు సార్. ఆ రాక్ బోల్ట్ అది సిమెంట్ సెగ్మెంట్స్ ఊడి పడిపోయినాయి కొన్ని. దాంతో కొండలో నుంచి నీళ్లు, మీకు లూజు, మట్టి అన్ని వచ్చి వీళ్ళు దాంట్లో 7 మంది ఉన్నారు సార్. ఆ 7 మంది మిస్సింగ్. ఈ 7 మందిలో 2 పంజాబ్, 2 ఛత్తీస్గఢ్, మిగతా 3 జార్ఖండ్ వాళ్ళుగా భావిస్తున్నారు సార్. వీళ్ళని బయటకు తీసుకురావాలంటే ఇప్పట్లో కాదు సార్. ఎందుకంటే అది కూలిపోయి, అది సెగ్మెంట్లు కూలిపోయిన వెంటనే కరెంట్ కట్ అయింది. కింద బురద నీళ్లు ఉన్నాయి. దాని తర్వాత చాలా మెటీరియల్ అడ్డం ఉంది. అవన్నీ తొలగించి వీళ్ళని బయటికి తీసుకురావాలా వెతికి అంటే వీళ్ళు బురదలో ఎక్కడ ఇరుక్కుపోయినారో తెలీదు. గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన అది రెస్క్యూ టీములు పంపిస్తేనే అవుతుంది సార్, లేకపోతే కాదు.